బాబా అసలైన ముచ్చట ఇక చూడు మావోయిస్టు డంపులో 400 కిలోల బంగారం వారే వా భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి డొల్లా కంపెనీలు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు 400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా మళ్ళీ ఒక్క ఉంగరం పెట్టుకోరు పాపం ఒక్క చైన్ కూడా ఉండే మరి ఆపరేషన్ గగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన ఆ కోట్ల నగదు ఎక్కడా ఎవరి ఆధీనంలో ఉంది డంపుల సంగతి ఏంది అనే అంశాలపైన నిఘా వర్గాలు దృష్టి సారించగా వీస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి మరి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది బంగారం కోసమే మావోయిస్టులు ఏమి బ్రతకట్లేదు బంగారం కోసమే పొరపాటున మావోయిస్టులు వాస్తవంగా బ్రతకరు పేద ప్రజల అభ్యున్నతి కోసం మావోయిస్టు పార్టీలో చేరి అప్పుడున్న సమాజంలో ఈ పీడిత వర్గాలకు బాగు చేయాలి అగ్రవర్ణాల కుట్రలకు దొరలు పెత్తందారుల వ్యవస్థలకు వ్యతిరేకంగా వెళ్ళిన ఆ బిడ్డలు మరి బంగారం వైపు ఉండకపోవచ్చు మనులు మాణిక్యాల మీద ఆ సోకు ఉంటే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా వచ్చి 5-6 బిల్డింగ్స్ కట్టుకొని హ్యాపీగా బ్రతికేవాళ్ళు ఇంతమంది లొంగిపోయినా ఊళ్ళ మీద కూడా మరి బంగారం కనవాలి ఇసమెత్తు బంగారం కూడా ఉంది ఎవరి మీద ఉంటే వాచ్ ఉంటది వాళ్ళ చేతుల మీద బెల్ట్ వాచ్లు అవి ఉంటాయి పాతకాలం వాచ్లు సో ఆ కోణంలో ఉంటది మరి ఇంత పెద్ద ఎత్తున 400 కిలోల బంగారం డంపు నిజంగానే ఉండదా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రకృష్ణ రాధాకృష్ణకి ఏమన్నా దొరికిందా దీంట్లో చూడాలి ఎందుకంటే ఏడుందో సమాచారం మరి ఇక్కడ లొంగిపోయిన ఆశన్న దగ్గర ఉందా లేదంటే లొంగిపోయిన వేణుగోపాలరావు దగ్గర ఉందా చంద్రన్న దగ్గర ఉందా బండి ప్రకాష్ దగ్గర ఉందా ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దళ సభ్యుల దగ్గర ఏమైనా ఉందా ఇంత పెద్ద ఎత్తున బంగారం 400 కిలోలు అంటే ఆషామాషా కొన్ని అసలే తులానికి 1,20,000 రూపాయలు ఉంది 1,30,000 మరి కేవలం వాళ్ళ మీద బురద జల్లడానికి ఇది ఒక కథనం తీసుకొచ్చిరా అది కూడా వాస్తవం చెప్పలేము అంటే మావోయిస్టులను పేద ప్రజల కోసం కొట్లాడుతున్న మావోయిస్టులు ఇక చూసినా మీరు మావోయిస్టులు పోయింది పేదోళ్ళ కోసం కాదు బంగారం నిల్వలు దాచిపెట్టుకొని ఇక 400 కిలోల బంగారం ఉందంటే 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయని రాస్తాడు రేపు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరి ఒక సాధారణ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకు ముందు ఆస్తులు ఏంటి ఆ తర్వాత అది పొరపాటున రాయడు సారు క్వశ్చన్ మార్క్ పెట్టి మరి అట్లా రాయరు పొరపాటున అట్లా రాయడు చూడాలి మరి ఏం జరుగుతుంది.